దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు దేవుని అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, అతడు వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి జయము అనుగ్రహించెను అనేటువంటి మాట ఇక్కడ మనకి వ్రాయబడింది. ఈ మాట దేవుడు దావీదు గురించి వ్రాయించినటువంటి మాట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతడు వెళ్ళిన చోటెల్లా అతనికి జయము కలిగెను అని. అంటే వాస్తవం ఈరోజు మనుషుల జీవితాల్లో, మానవులుగా మన పరిస్థితుల్లో అనేక చోట్లకి, అనేక ప్రాంతాలకి మనం వెళుతూ ఉంటాం. అనేక పనుల నిమిత్తం మనం వెళుతూ ఉంటాం. కానీ మనం వెళ్ళే ప్రతి చోట, ప్రతి స్థలంలో, ప్రతి ప్రదేశంలో ఏ పని నిమిత్తం మనం వెళుతున్నామో, ఏ పని కొరకు మనం బయలుదేరుతున్నామో, అది మనకి ఆ విషయంలో జయము కలగాలి అంటే, ఆ విషయంలో మనకి దేవుడు జయము అనుగ్రహించాలంటే ఖచ్చితంగా మన జీవితంలో అది దేవుని సహాయం మనకు కావాలి. కానీ దావీదు భక్తుడి జీవితంలో అతడికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, అతడు వెళ్ళిన చోటెల్లా అతనికి జయము అనుగ్రహించబడుతుంది. ఎందుకని దావీదుకే ఎందుకని వెళ్ళిన ప్రతి స్థలంలో జయం వస్తుంది? ఇప్పుడు మనం చాలా పనుల కొరకు కూడా, పనుల నిమిత్తం కూడా వెళుతూ ఉంటాం. కానీ మనకు వెళ్ళిన చోటెల్లా జయము రాదు. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు కావు. కొన్నిటికి జవాబు ఉంటుంది, కొన్నిటికి రాదు. కొన్ని అనుకున్నట్టుగా అవుతాయి, కొన్ని అనుకున్నట్టుగా అవ్వవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుడైన దావీదు జీవితం అలా కాదు. అతడు వెళ్ళిన చోటెల్లా కూడా జయమే దేవుడు అతనికి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు? నీకు కూడా వెళ్ళిన చోటెల్లా, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు పని చేస్తున్న స్థలంలో, లేదా నువ్వు జాబ్ చేస్తున్న ఉద్యోగంలో, ఆఫీస్లో, నువ్వు ఎక్కడ ఉన్నా, నీ బిజినెస్లో, నీ వ్యాపారంలో నీకు జయమే, నువ్వు ఉన్న ప్రతి స్థలంలో నీకు కావాలి అంటే దావీదు వలె మనం దేవుని ఎదుట ఉండే స్థితి మనకి కావాలి. అందుకే దావీదు దేవుని ఎదుట ఎల్లప్పుడూ స్తుతించగలిగే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా, దేవునికి మహిమకరంగా దావీదు జీవించాడు గనుక, తనకంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాడు గనుక, తన కుటుంబం కంటే ఎక్కువ దేవునితోనే నడవగలిగాడు, ఉండగలిగాడు, సహవాసం చేయగలిగాడు గనుక, దావీదుకి దేవుడు తప్ప ఆధారం లేదు గనుక, దేవుడే తనకి సమస్తమై ఉన్నాడు గనుక, అందుకే దావీదు నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా బండ క్రీస్తే అంటాడు దావీదు. అంటే దావీదు జీవితంలో సమస్తము దేవుడే తన జీవితంలో ఉన్నాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, దావీదు అలా ఉన్న విధానాన్ని బట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు అతనికి జయమును అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు మనము కూడా దావీదు వలె భక్తి చేయగలిగితే, మనం ఎక్కడ అడుగు పెట్టినా, ఏ స్థలంలోకి వెళ్ళినా అక్కడ మనకి కూడా దావీదుకి ఇచ్చిన జయాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. బలహీనుడైన అలాంటి దావీదుకే దేవుడు జయం ఇచ్చాడంటే, ఈరోజు మనం కూడా ఆ విధమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగిన వారమైతే నీకు కూడా జయం వస్తుంది. కానీ నువ్వు అలా ఉన్నావా లేదా అనేది ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాం. మనం కూడా దావీదు వలె ఉన్నప్పుడు, దావీదులాగా మనకు కూడా జయం అనుగ్రహించే దేవుడు మనకి ఎల్లప్పుడూ ఉన్నాడు. అట్టి దేవుడు మనకి కూడా, మన పరిస్థితుల్లో కూడా ప్రతి దినము మనం ఉన్న ప్రతి స్థలంలో, ప్రతి చోట జయము అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజునైనా దావీదుతో చెప్పిన మాట, దావీదు ఎక్కడికి వెళితే అక్కడ జయము. మేము కూడా ప్రభువా, నీ నామాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు జయ జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.